హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నటుడుగా కాకుండా వ్యక్తిగా, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో అవకాశాలు కల్పించినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి నటుడుగానే కాకుండా పరిశ్రమ పెద్దగా, నిర్మాతగా, దర్శకుడుగా చెప్పుకో తగినన్ని గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా సత్యనారాయణ, చలపతి గారు. ఆ కావులోనే వీళ్ళిద్దరికన్నా సీనియర్ నటుడు కాంతారావు గారికి కుడిభుజంగా నిలబడి ఆయన కష్ట నష్టాల్లోనే కాకుండా ఆయన కెరీర్కి సంబంధించి ఎన్నో 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 అవకాశాలు కల్పించి చేదోడు బాదోడుగా నిలిచేటువంటి వాడు ఎన్టీ రామారావు గారు. కాంతారావుని తన సొంత తమ్మునిలా ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎంతో సహకరించారు శ్రీ ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ షూటింగ్ కు డుమ్మా కొట్టి ఏఎన్ఆర్ షూటింగ్ వెళ్ళినప్పుడు కాంతారావు గారు ఆయన వ్యవహరించిన విధానం కూడా మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. నటరత్న శ్రీ ఎన్టీఆర్, కత్తివీరుడు కాంతారావు దాదాపు 60 చిత్రాల్లో కలిసి నటించారు. వినయ విధేయతలు, క్రమశిక్షణ, కలుపుగోలుతనం వంటి లక్షణాలు కాంతారావులో ఉండడంతో అవి రామారావు గారికి నచ్చి ఆయన మరింత ప్రోత్సహించేవారు. ఎన్నో పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడు, అర్జునుడు వంటి కీలక పాత్రలు రామారావు గారి ఆశీస్సుల వల్లే పోషించగలిగారు. రామారావు గారు కృష్ణుడిగా, కాంతారావు నారదుడిగా నటించి పండించిన హాస్యం ప్రేక్షకులను ఎంతో అలరించింది. రామారావు గారి సొంత చిత్రం జయసింహలో తమ్ముడి వేషం కోసం మొదట జగ్గయ్యను అనుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ అదృష్టం కాంతారావుకి దక్కింది. అప్పటికి 3 చిత్రాల్లో మాత్రమే నటించి ఫ్లాప్స్ లో ఉన్న కాంతారావుకు తనతో సమానమైన పాత్ర ఇచ్చి రామారావు గారు ఆదుకున్నారు.